ఇలా చెప్పులు ఉన్నాయి కదా. ఈరోజు 16 ఏప్రిల్ 2025 పొద్దున్న 10:30 మధ్యలో. ఇప్పుడు వాళ్ళ డోర్ ముంగట చెప్పులు ఉన్నాయి కదా, ఆ చెప్పులతోని పాప ఆడుకుంటుంది. అవి వేసుకొని నడుస్తూ ఉంది. అయితే ఆ గల్లీ వరకు పోయింది, మొత్తం బయట కొంచెం బయటి వరకు పోయింది. పోయేసరికి వచ్చి చేతితోటి ఇట్లా ఇట్లా పాపని ఇచ్చేసేసిండు. చేయగానే అది చెప్పులు ఇప్పి మమ్మీ 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 అని కొట్టి అని చెప్తుంది పాప 2 years 2 months ఉంది. అయితే బయటికి పోయి ఇట్లా తొంగి చూసేవారికి పాపయి షూస్ ఉన్నాయన్నమాట. ఆ షూస్ వాళ్ళ షటర్ ముంగట వదిలేసి వచ్చింది. వీళ్ళ చెప్పులు వేసుకొని ఆడుతుంది ఇక్కడ. వాడికి ఎంత బల్పు ఉంది, నా బిడ్డ మీద ఎంత కసి ఉంది వానికి. నా మీదనే కాకుండా నా బిడ్డ మీద కూడా అంత కసి ఉంది వానికి, వాడి పిల్లానికి. ఆ షూలు అనేవి షటర్ ముంగటికి వెళ్ళి తంతే వేరే పక్కన వాళ్ళ ఇంటి దగ్గర పడ్డాయి. అవి తీసుకొని వచ్చిన నేను. వాడు ఇట్లా కాలుతో తన్నీడు నేను చూస్తుండగానే. అంటే నవంబర్ 3కి 3 పిల్లలు కలిసి నన్ను కొట్టారు కదా. నా బిడ్డ రక్తం కళ్ళ చూసిరు, నా రక్తం కళ్ళ చూసిరు. అది ఎవ్వరు అడిగేటోళ్ళు లేరు. ఏమైనా చేయొచ్చు, ఈడ నల్లల కాడ ఉంచవచ్చు, అటు పోకుండా ఇటు పోకుండా బాసాలు వేసుకొని కూర్చొని తోమొచ్చు, నల్లల మీద కాకరించి ఉంచాలా, నీళ్ళు అదే నల్ల ముట్టకుండా అటు పోవద్దు ఇటు పోవద్దు, ఇట్లకెళ్ళి నడవద్దు, ఇది నీది కాదు ఇది మాది, ఏమన్నా అంటే నేనే ఇంటికి కోడలను అదంటది. వాడు చూస్తేనేమో ఇది నా ఇల్లే అని వాడంటాడు. మా ఆయనకు అదే చెప్పిన, చూడు నేను చూస్తుండగానే ఇట్లా పాప అది తన్నీడు, అదేమో కొట్టి అని ఎట్లా వచ్చింది చూడు పాప ఏడ్చుకుంటా చేయి చూపిస్తుంది. ఇంకా నేను చూస్తుండగానే ఇట్లా తన్నీడు చెప్పులని. ఆ చిన్న పాప అవసరమా వానికి అంత? వానికి ఒక కొడుకున్నాడు కదా, నేను ఆ పిల్లగాని జోలికి పోతానా? ఆ పిల్లగాడు చిన్న ఉన్నప్పుడే నేను ఎత్తుకుంటే నా కొడుకు నాది ఎవ్వతుంది ఎత్తుకోనీకే, దాన్ని ఎత్తుకోవద్దని చెప్పు అని ఎంత గొడవ చేసింది ఆ పిల్లాన్ని. ఎన్నిసార్లు నేను ఒక్కసారి ఎత్తుకుంటే కూడా కొట్టుకుంటా పక్కన అక్కడ రెంటుకుంటే కదా ఇంటి ముంగట, అక్కడ తీసుకొని పోయింది అది. కొట్టుకుంటా ఆ పిల్లగాని. నేను అసలు అప్పటి నుంచి పట్టించుకోను కూడా నేను. మరి నా బిడ్డ మీద ఎందుకు హక్కు ఉంది వీనికి? నేను ఎత్తుకుంటేనే ఓర్వలేరు, మరి నా బిడ్డని ఇట్లా చేస్తే నేను ఎట్లా ఊకోవాలా? నన్ను తిడతారు, నా మీదకి చేసుకున్నారు. ఇప్పుడు నా బిడ్డ ఫ్యూచర్ ఏంది, నా బిడ్డది ఏం చేయాలనుకుంటారో ఏమో. వాడు చూస్తేనేమో ఇక్కడ గ్యాస్ లీక్ చేసి వస్తుండు. మొన్నటిదాకానేమో ఇక్కడ నింపుతుండే గ్యాస్లో, ఈయన పెట్టి నింపుతుండే, లేదంటే ఈడ నింపేటోడు. ఇప్పుడు కొంచెం కంప్లైంట్ ఇచ్చిన అని చెప్పి ఇప్పుడు ఈడ పెట్టి నింపుతుండు. వాసన రాదా? ఈడ పెట్టి నింపుతుండు. ఇప్పుడు ఎంత దూరం ఉంది, అంత జాగా పెట్టుకొని అంత దూరం పెట్టుకొని గీడ నింపుతాడు. ఎంత దూరం ఉంది మాకు రూమ్కి అక్కడికి? గీదే రూమాయే గిదే. ఇది గ్యాసులు నింపేది కూడా ఒక ట్రిక్ ఉంటుంది. వాడు ఆడికి నింపడం వచ్చు, కావాలని లీక్ చేస్తుండు. ఆ వాసన రావాలా, నేను గొడవ పెట్టుకోవాలా, మళ్ళీ మూడు పిల్లలు ఎగవాడాలి, మా ఆయనను రెచ్చగొట్టాలా, గొడవ చేయాలని చూస్తారు అంతే. అది వాసన వస్తే నాకు ఇట్లా నా బిడ్డకి ఏమవుతుందని అది ఒక్క ఆలోచన ఉంది నాకు. ఆ పిల్ల ఎన్నిసార్లు వామిటింగ్ చేసుకుంది. ప్రాపర్ వెంటిలేషన్ లేదు కాబట్టి లోపలికి వచ్చిందంటే ఆ స్మెల్ అనేది పోదు. వాడేమో కావాలనే లీక్ చేస్తుండు. ఇక్కడ 2-3 ఇండ్లలోకి పోతాయి, కానీ వాళ్ళు చెప్పరు, మాకెందుకు అన్నట్టున్నారు. అంటే ఇవన్నీ చేస్తున్నా కానీ నేను ఏమి ఇది చేస్తలేను కదా. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన, పోలీస్ వాళ్ళు ఏం పట్టించుకోలేదు. గ్యాస్ లీక్ చేస్తుండు సార్, ఇట్లా రోజుకి 4-5 నింపుతుండు, ఆ స్మెల్ ఇంట్లోకి వెళ్ళి పోతలేదు అంటే కూడా, అంటే ఇప్పుడు గోడ కట్టుకొని అటు సైడ్ పోతే మీకు స్మెల్ రాదా అని అంటారు వాళ్ళు. మేము ఇంటి అనుకుంటున్నాం సార్, ఇంటి ముంగట ఉంటే రాదు మేడం అని ఎస్ఐ మేడం కూడా చెప్పిన, మహిళా పోలీసులా. ఇంకా వాళ్ళు మొత్తం సపోర్ట్ వీళ్ళకే మాట్లాడినట్టు అయ్యారు. ఇప్పుడు వాడు ఏమన్నా అంటే పో ఎస్ఐ మేడం కాడికి పో, మహిళా పోలీసులా పో, ఆ మేడం ఈసారి లాఠీతో చెప్తుంది అంటే నన్ను మొత్తం పిచ్చిదానికి ఇంత జమగట్టేసిండ్రు. వాడు వాని పిల్లం కలిసి. చుట్టాలలో కూడా 2-3 పిల్లలు ఎప్పుడు కొట్లాడుకుంటూనే ఉంటారు అని ప్రచారం చేస్తారు. మరి మొన్న వాళ్ళు కొట్లాడుకుంది ఏంది, 2 కలిసి కొట్టుకున్నారు. పక్కన వాళ్ళు కూడా చూసారు. కొట్టుకొని దాని తల్లికి ఫోన్ చేసిండు, ఇగో మీ బిడ్డ ఇట్లా ఊకే ఇట్లా చేయడం ఏంది అంటే, జాబ్ చేస్తుందని తలపోగరు ఎక్కువైందా నీ బిడ్డకి?
తల్లికి ఫోన్ చేసి చెప్పిండు, ఇష్టం వచ్చినట్టు ఇట్లా నా మీదకి చేయలేపుతుంది, నీ బిడ్డ నన్ను కొడుతుంది, అంత మంచి పని చేసుకుంటూ ఇంట్లో ఉండటంతోటే నువ్వు అట్లా ఇది చేస్తున్నావు. మరి నా భర్త నన్ను ఏదో ఒకటి తిడుతూనే ఉంటాడు కాబట్టి మా ఇద్దరి మధ్యలో గొడవ అవుతుంది. మా ఆయన ఏదో ఒకటి అంటాడు, గమ్మున ఉండడు ఆయన తిడతా ఉంటాడు కాబట్టి నేను కూడా తిడతా. నా బిడ్డని గిచ్చుతుంటాడు గమ్మున్నదాన్ని, ఏమైనా ఇంట్లోకి తెమ్మంటే తేకపోతే గొడవ అవుతుంది. అది కామన్ కదా. దానికి ఇద్దరు మూడు పిల్లలు కొట్లాడుకుంటూనే ఉంటారు ఎప్పుడు. అది ఆస్తి కోసం వచ్చింది, అది మంచిది కాదు, అది పెద్ద సైకో. ఇప్పుడు అంత ప్రచారం అయిపోయింది మొత్తం. ఇప్పుడు చుట్టాలలో కూడా ఎట్లా అయిపోయింది, వీళ్ళ చుట్టాలలో అది ఇట్లా ఉంటుందంటే అట్లా. ఇప్పుడు ఇది ఇంట్లో ఉన్నదే ప్రచారం చేస్తుంది కదా. మరి మా మామని కొడుతురు అని ఎంతగానో చెప్పినా ఎవ్వరిలే. ఆ ముసలైనా కూడా తక్కువ ఏం కాదు. నేను 4 ఏళ్ళు వండి పెట్టినా చూసిన, వాళ్ళు చీకటి రూమ్లో పండుకోబెట్టిర్రు సంవత్సరం వరకు. మేము కిరాయిల పంటి తిరుక్కుంటా కూడా ఆయనకు అన్నం పెట్టి మా దగ్గరనే పడుకోబెట్టినా నేను ఆయనకి. కన్న తండ్రి లెక్క చూస్తే లాస్ట్కి వీళ్ళకే సపోర్ట్ అయ్యండి. ఏమనంటే, నా చిన్న కొడుకు మీద ఎందుకు కంప్లైంట్ ఇచ్చినావు, వాడు కొడతాడు, నా చిన్న కొడలు కొడుతుంది, సంపని, నేను వాళ్ళ చేత చచ్చిపోనికి కూడా అడుగుతున్నా అంటే. మరి మా పెళ్ళైన కొత్తలే చెప్పేది ఉండే ఇదే విషయము 5 సంవత్సరాల కిందట. ఇప్పుడు 6 ఏళ్ళు పెళ్ళయి ఒక 5 సంవత్సరాల కిందటనే చెప్పుకుంటే నేను మధ్యలో రాకపోతుండే. కొడుకు కొట్టినా, కోడలు కొట్టినా, అన్నం పెట్టకపోయినా అసలు నేను పట్టించుకోకపోతుండే కదా. నేను అంతా కొడుతుంటే మధ్యలో వచ్చి గలీజ్ మాటలు తిట్టి నన్ను లాస్ట్కి ముసలో ఉంచుకున్నావా అవే అని కూడా అన్నది. అది వాడు ఏమంటాడు, మా నాయనని కొట్టుకుంటే చంపుకుంటా, నువ్వు ఓతి వెళ్ళంజే, మా కులం దాని వావే, మాదిగ దానివే అని వాడు తిట్టిండు. అదేమో నేనే ఇంటి కోడల్ని, నేను కొడతా ఏమనేసుకుంటా మా మామ అంటే. మరి నేను ఎవరిని? ఆ ముసలాయన ఇంకా ఎంకరేజ్ చేస్తుంది వాళ్ళకి. పోని కొడితే కొట్టింది, ఇక పోలీస్ స్టేషన్లో పెడితే కూడా అదే మాట చెప్పిండు. అందుకే నేను ఏది మధ్యలో పోతలేను. నేను 4 ఏళ్ళు వండి పెట్టినా కదా మామయ్య, వాళ్ళు కూడా 4 ఏళ్ళు వండి పెట్టాలి. ఇక తిను, వాళ్ళ కాడ తిను సాలిగా. నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టిపిచ్చినావు, నువ్వు కూడా తిట్టినావు, నీకు అన్నం పెట్టాలా. మళ్ళా మాదిగ లంజది ఎక్కడి నుంచి వచ్చింది, నా కొడుకు మీద కంప్లైంట్ ఇచ్చింది, అరే గ్యాస్ లీనే నింపురా, ఎవడొస్తాడో చూసుకుందాం అని ఆ ముసలాయన. ఇంత మంచిగా చూసి ఏం లాభమైంది అంటే వీళ్ళకి ఏం మండింది. ఇది మాదిగది. ఒకప్పుడు మా ఇంట్లో మాదిగలు పని చేసేటోళ్ళు. మనము అంటే వీళ్ళు ఏం ప్లాన్ చేసారు అంటే, నాతోటి మొత్తము వరండా గడిపియాలా, ఇంటి ముంగట ఊడిపియాలి, పైన ఊడిపియాలా, ఇవన్నీ ప్లానింగ్లు వేసుకురు. దీంతో మొత్తం పని చేయించుకోవాలా, పని మనిషి లెక్క పెట్టుకోవాలా దీన్ని అని చూసిరు. స్టార్టింగ్లో అవే గొడవలేని, ఇది గడుగు, అది గడుగు, అక్కడ గడుగు, బాత్రూమ్ కాడ గడుగు. నేనెందుకు గడుగుతా, వాళ్ళు వాడుకునేది. ఇప్పుడు నేను ఎక్కడ ముగ్గులు వేసుకున్నా, ఏడ తులసి కోట పెట్టుకున్నా, మా షటర్ అనుకున్నాం కాబట్టి మా షటర్ ముంగట ఊడుస్తుంటే నేను ఈ సగం గల్లీ కడుగుతా. ఎందుకంటే 2 రూమ్లు మేము ఇప్పుడు వాడుకుంటున్నాం కాబట్టి నేను కడుగుతా. దాని బాత్రూమ్ కాడ నేను ఎందుకు కడుగుతా, అది ఆడ నుంచి నడవద్దని అన్నది. నేను ఎట్లా కడుగుతా. అట్లా వాళ్ళు ఏమనుకురంటే దీన్ని పని మనిషిలా వాడుకొని దీన్ని ఎలగొట్టాల అని చూసిరు. పాపను పెంచుకుంటున్నా, అదొకటి మండింది. ఇప్పుడు వాడు పాపం మీద ఎంత ఘనం ఉందంటే బయట పడతలేరు అంతే. ఇప్పుడు నీ భార్య చేసే ఇదికి నేను మీ తమ్ముడు చచ్చిపోతాం, దాన్ని ఇప్పుడే ఎలగొట్టి, ఇంట్లోకి వెళ్ళి దాన్ని ఇప్పుడే ఎలగొట్టు అని మా ఆయనని అది రెచ్చగొడుతుంది. వాడు చూస్తేనేమో మా అన్నని ఎందుకు పెళ్లి చేసుకునేవే, మా అన్నని ఎందుకు పెళ్లి చేసుకునేవే అని వాడు అంటుండు. మరి వీడెందుకు పెళ్లి చేసుకుండు? ఇట్లా ఎంతమంది నిలగొడతారు. ఇప్పుడు ఆయన భార్య ఫస్ట్ ఆమె వెళ్ళిపోయింది, నేను వచ్చిన ఆమె ప్లేస్లా. ఇప్పుడు నన్ను కూడా ఎలగొట్టాలంటే ఏందన్నట్టు ఇది. ఎన్ని గొడవలు చేస్తురు, అయినా వీళ్ళ రిలేషన్స్ అంతా సపోర్ట్ చేస్తారు. ఎందుకు? క్యాస్ట్ ఫీలింగ్ తోటి. అన్నీ ప్రూఫ్లు ఉన్నాయి. ఎన్ని గనం తిట్టిరు, ఏంది ముసలైనకు నాకు లింక్ పెట్టిరు, మంచిగా వండి పెట్టి మంచిగా చూసిన. ఇప్పుడు మామ అంటే తండ్రితో సమానం కాదా? 70 ఏళ్ళ ముసలైన ఆయనకు నాకు అంటగట్టింది. మంచిగా చూస్తున్న వాళ్ళు కొడుతుంటే మధ్యలో పోయినందుకు నాకు ఆ ముసలైనకు అంటగట్టింది. ఇప్పుడు 4 నెలల నుంచి డ్యూటీకి పోతుంది ఆమె. ఇప్పుడు మంచిగా అయిపోయారు ముసలైనతోటి. ముసలైన ఏం చేస్తుండు, నీ పెళ్ళాం మంచిది కాదురా, నీ పెళ్ళాం అట్లరా, పెళ్ళాం మాట వినొద్దురా అని మా ఆయనకి ఇంకా నేర్పిస్తుండు. అందరు ఒకటయ్యారు. ఇప్పుడు మా ఆయనకి నేర్పించుకుంటా మా ఆయనని గ్రిప్లో పెట్టుకోరు. ఇక్కడ గ్యాసులు లీక్ చేస్తారు గణేష్ అంటే, మా ఆయన పెడితే నేనెందుకు లీక్ చేసిన అన్న, నేనెందుకు పెడితేడా, నేను ఆడపోయి నింపుతున్నా అని ఆయనకు చెప్తారు. ఆయననేమో గ్యాస్లో పోయేస్తాడు, వీడేమో కూసిన కాడ అమ్ముకుంటాడు కదా. వీళ్ళు వేసిపోతుంటే కూసిన కాడ అమ్ముకొని తింటుండు.
ఈయన దూరం పోయి గ్యాసులు తీసుకొని వస్తాడు కాబట్టి ఈయనకు తెలియదు ఈడ ఏమవుతుంది, వాళ్ళు ఏమంటే నేనేమన్నా అనేది ఈయనకు తెలియదు. వాళ్ళు చెప్పిన మాటలే వింటాడు, గొడవ పడతాడు ఇక నాతోని. ఇక టార్గెట్ ఏంది, నేను వెళ్ళిపోతే పాప కూడా నా వెంబడే వెళ్ళిపోతుంది. ఇదంతా మాకైతుందనే చూస్తారు వాళ్ళు అంతే. దీని మొగుడు ఏంది, మేము చెప్పినట్టే వింటాడు. ముసలైన మొన్న కూడా అంటుండే, అరే పెళ్ళాం చేతులు ఉండొద్దురా, పెళ్ళాం మాట వినొద్దురా. మరి ఇప్పుడు ఈయన చిన్న కొడుకు చేసేది ఏంది, పెళ్ళాం మాట వినే కదా తండ్రిని ఇష్టం వచ్చాడు కొట్టేటోడు. అగో కానీ ఇది రాజు, నేను ఇగో వరండా గడిగినా ఇప్పుడే మట్టి చేస్తుండు చెప్పులతోటి అనగానే వచ్చి పట్ట కొట్టుడే. స్నానం చేసుకోగానే జగ్గుల చెడ్డి ముంచిందని చెప్పి, అరే ఇంట్లో ఎందుకు ముంచినవరా ముండా కొడుక లంబడి కొడుక అనుకుంటా ఇష్టం వచ్చాడు తిట్టి ఎన్నిసార్లు కొట్టిపిచ్చింది. అదే బండలతో కొట్టే, చెంపల మీదకెళ్ళి కొట్టే, ఇవన్నీ ముసలైన గుర్తొస్తలేవో మరి ఏందో తెలియదు. కానీ మొత్తం మారిపోయింది. ఏమనంటే ఇది ఆస్తి వేసుకొని వెళ్ళిపోతుంది, ఇది మన కులంది కాదు, అది ఎక్కడి నుంచో వచ్చింది, ఆస్తి వేసుకొని వెళ్ళిపోతుంది అది అని చెప్పి ముసలోని గ్రిప్లో పెట్టుకోరు. ఆ ముసలైనా గలీజ్ మాటలు తిడుతుంది. నేను ఒకటే మాట్లాడినా, చూడు మామయ్య, నేను ఎట్లాంటి పరిస్థితిలో మీ ఇంట్లోకి వచ్చినా, మీరు ఎట్లాంటి పరిస్థితిలో నన్ను పెళ్లి చేసుకొని వచ్చిర్రు, మీ కొడుకుకి తిండికి దగ్గర కదా, నీ చిన్న కోడలు పెట్టనందుకే కదా, వాళ్ళు బయటికి వెళ్ళిపోతేనే కదా నన్ను పెళ్లి చేసుకొని వచ్చిర్రు. మళ్ళీ ఇప్పుడు ఇది అంతా ఏంది, వాళ్ళ ఇంట్లోకి తీసుకొని ఎంత పరిశాన ఇది చేసి మేము ఇంట్లోకి వెళ్ళిపోయేటట్టు చేసిర్రు వాళ్ళు. మళ్ళీ వాళ్ళకి ఎందుకు సపోర్ట్ ఇస్తారంటే వాడు నా కొడుకు, వాళ్ళ సంసారం ఆగమైపోతుంది అని మాట్లాడుతుండే ఆయన. మరి మా సంసారం ఆగం కదా, నా బిడ్డ జీవితం ఏం కావాలా? నాకు ఒక్కటి అర్థమైంది ఏంటంటే, వాళ్ళు కొట్టిన మొగుడు పిల్లలు, వాళ్ళు కొట్లాడుకున్నా, ఇప్పుడు మొగుడు పిల్లలు కొట్లాడుకుంటారు మళ్ళీ మంచిగా మాట్లాడుకుంటారు. మేము మాది బయట వేస్తుర్రు, చుట్టాలంతా ఏంది ఒక తెలిపోయింది, ఇది కూడా వెళ్ళిపోతుంది, ఈ గొడవలకి ఏడుంటుంది, వాడే పోతే ఏమున్నది, వాడు ఉన్న రోజులు ఉంటాడు, తాగుతాడు, ఎట్లాగో హెల్త్ బాగుంటలేదు, చస్తాడు, అది వెళ్ళిపోతే మొత్తం ఒక్కొనికి అవుతుంది, ఒక్కడో ఉంటాడు, ఏముంది అన్నట్టు చాలా మందికి ఉంది. అందుకే సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు వానికి నన్ను కొట్టిరు నవంబర్ 3వ తారీఖు సండే రోజు, అది డ్యూటీ లేదు, ఆ రోజు బట్టలు విన్నుకుంటా బయట కూర్చుంది, ఇష్టం అటు ఇచ్చేసిరు ఇద్దరు గలీజ్ మాటలు తిట్టుకుంటా. అది నన్ను కొట్టింది, వాడు నన్ను పట్టుకున్నాడు, చేయి పట్టుకుంటే అది నన్ను కొట్టింది. నా బిడ్డ నా మీదనే ఉంది, నా సంకలో ఉంది పాప, దానికి కూడా రక్తం వచ్చింది, అట్లా కొట్టింది అది. నేను కూడా నా మూడు సపోర్ట్ ఉంటే నేను కూడా ఓడదు దాన్ని, కానీ నా మూడు సపోర్ట్ లేడు కదా, అదే బలం అయిపోయింది. ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు నా బిడ్డని పొద్దున్న అట్లా చేసిండు వాడు, నేను వాని కొడుకుని చేసి ఉంటే వాడు ఊకునేటోడా, వాడు అది ఇద్దరు వచ్చి మళ్ళీ వాడు కొట్టేటోళ్ళు. అట్లా నడుస్తుంది. ఏమనంటే మాది అది ఎక్కడి నుంచి వచ్చింది, మనం ఒకటి, అది కులం వేరేది, ఇక ఇట్లా మాటలు ఉన్నాయి. పొద్దున మా ఆయనతో చెప్తుంటే మా ఆయన ఏమంటుండు, పోనీ తీరాదు కాళ్ళతో తన్నిండేమో, ఇక ఆయన అట్లా ఇట్లా వాళ్ళని ప్రతి దానికి వెనకకి వేసుకొస్తాడు. మా ఆయననైతే ఎన్నిసార్లు గలీజ్ మాటలు తిట్టిందో, మా ఆయననైతే వరండాలోకి వెళ్ళి నడవనీయలేదు, గోడ దుంకొచ్చిండు. వాళ్ళ బాత్రూంలో నేను డోర్ తీయకపోతే వాళ్ళ బాత్రూంలో పొరపాటున పోతేనే, అవుల లంజా కొడుకు, అవుల ముండా కొడుకు, మా బాత్రూంలో ఎట్లా పోతావురా నువ్వు బాత్రూము అని చెప్పేసి ఎన్ని గలీజ్ మాటలు తిట్టింది. అది కూడా వీడియో ఉంది. ఇన్ని తిట్టింది. మేము రెంట్కున్నప్పుడు కూడా రానియలేదు మా ఆయనని, నువ్వు రావద్దు, ఇంటికి రావద్దు, ఇల్లేమన్నా నువ్వు ఇంటికి రావద్దు అని చెప్పేసి మా ఆయనను రానియలే ఇంటికి. ఇప్పుడు మేము ఇంట్లోకి వచ్చినాక కూడా తులసి కోట పెట్టుకుంటే, తులసి కోట దగ్గర ఉంచుడు, టాయిలెట్ పోసుడు, ఇవన్నీ వేస్తేనే పిల్లగాంతో టాయిలెట్ పోపించుడు. ఎందుకు ఇక్కడ ఉంచుతున్నావు అంటే, ఉంచుతా, ఊమొస్తే ఉంచుతా, నీకు రాసిచ్చిండా ఏమన్నా అంటే రాసిచ్చిండా, ఆస్తి కోసమే వచ్చింది, ఇగో దానికి పిచ్చి ఉంది, ఆస్తి పిచ్చి, అందుకే ఇవన్నీ గొడవలు, ఇది వెళ్ళిపోవాలి, దీన్ని వెళ్ళగొడితేనే మాకు ఇదంతా అవుతుంది, వీడు పిచ్చోడేసి వస్తాడు, ఇది ఒక్కటే ఉంది, ఇది వెళ్ళిపోతుందేమో అంటే దాంతోడు పిల్లని తెచ్చుకుంది అన్న ఇదితోటి ఇట్లా రగిలిపోతుంది. అది వాడిద్దరు ఎప్పుడు ఎలా కొట్టాలి, అసలు చుట్టాలందరినీ ఎగేసిరు, మొత్తము ఎగేసి నా మీదకి దోలితేనే. నేను ఒకటే మాట అడిగిన వాళ్ళని, మామ నీకు కొడుతుంది, తిడుతుంది, అన్నం పెట్టది, దాన్ని ఏమంటలేదు, దానికి బుద్ధి చెప్పనీకి రాలేరు కానీ నాకు చెప్పనీకి వచ్చినారు మీరు అని అడిగిన. నేను అదే కొందరికి ఇదైపోతుంది, కంకణం కట్టుకురు అనమాట, వీళ్ళతోటి టైఅప్ అయ్యి దీన్ని ఎప్పుడు వెళ్ళకూడదమ్మా అని చూస్తురు. మేము సపోర్ట్ ఉన్నాం రా, ఏడికైతే ఆడికైతే చెయ్యిరా అని చెప్తేనే
మొన్న నవంబర్లో కొట్టిర్రు. మరి ఇంకేం చేద్దామని ప్లానింగ్ చేసుకుర్రో, నా బిడ్డ ఫ్యూచర్ ఏందో, నన్ను ఏం చేస్తారో. ఇప్పుడే వాడు గ్యాస్ లీక్ చేసి చంపుతున్నాడు. అది లీక్ అవుతుంటే కూడా దెబ్బ వెళ్ళిపోతాడు వాడు. అది లీక్ అయితేనే ఉండే కానీ ఇంటెనక ఉండటం వస్తారు, ఇంటి ముంగట మాకేమవుతుంది అట్లా. వాడు ఆ పొద్దుననే దాని చెప్పులు ఎట్లా దాన్నేసిండు షూలు వాడు. ఇంతకుముందు కూడా అది షాప్లోకి పోతే వాడు షాప్ పెట్టుకున్న కిరాణా షాప్లోకి పోతే నడు నడు ఇట్లా అంటుండు. నేను పోయి చూసి గమ్మున పాపం తీసుకొచ్చి ఒక్క మాట అనలే. వానికి ఎందుకంత అలుసు, వాడి కొడుకు ఇక్కడికి వస్తే నేను అట్నే అంటున్నానా. షటర్ కబ్జా చేసుకోరు. అది 4,000 కిరాయి వస్తుంది, 4,500 వస్తుంది, అది కబ్జా చేసుకోరు. గ్యాసులు అమ్ముకుంటారు. అటు చూస్తే అది బండి, ఈయన ఫస్ట్ భార్యకి పెట్టిన బండి ముసలాయన చూడండి ఎంత ఇది ఉన్నాడో. నేను 4 ఏళ్ళు పెట్టిన రోజులేమో అమ్మ నువ్వు దేవతవమ్మ, నువ్వు లేకపోతే మేము చచ్చిపోయేటోళ్ళం అమ్మ అని మాట్లాడినోడు ఇప్పుడు బండి తాళం చెయ్యి వాళ్ళకి ఇస్తుంది. వాళ్ళు 3 పిల్లలు తిరిగేసి వస్తున్నారు ఆ బండి మీద. అన్ని పొత్తులో పెట్టి మొత్తం వాళ్ళకే ప్లస్ పాయింట్ అవుతుంది. మాకేముంది, అన్నీ మైనస్ పాయింట్లే. ఇట్లా చేసానని ఇది వెళ్ళిపోతుంది. దీనికి తిండి కాడ, ప్రతి బట్ట కాడ. ఇప్పుడు నా పెళ్ళై 6 సంవత్సరాల ఇప్పటివరకు మా ఆయన ఒక బట్ట తెచ్చింది తెలియదు. ఇట్లా చేయాలా, ప్రాబ్లం క్రియేట్ చేస్తే ఇది వెళ్ళిపోతుంది అన్నట్టే చూస్తురు. నేను టైంపాస్కి వచ్చినా, లేకపోతే పిల్లని ఎందుకు తీసుకున్నాము, ఇట్లా పిల్లలాట ఆడడానికి పోనీకే రానీకేనా తీసుకుంది. ఇట్లా ఎంతమంది నిలగొట్టి వీళ్ళు ఇది చేద్దాం అనుకుంటారో నాకు అదే అర్థమవుతలే. ఎంత బాగుపడతారో మరి, నా ఉసురు పోసుకొని, నా బిడ్డ ఉసురు పోసుకొని, నాకు అదే అర్థమవుతలే. ఆ ముసలైన షటర్లకి ఏడ వస్తారో ఏడ ఇది చేస్తుందో అని చెప్పేసి ఇగో నా 5,000 పోయినాయి షటర్ల. నేను పండగకి షటర్ కడుగుతా. షటర్ ముంగట కూడా ఊడుస్తుండే, ముగ్గులు వేస్తుండే, అంతా చేస్తుంటే. కానీ ఆ ముసలైన ఏం చేసిండంటే 5,000 పోయినాయి అంట, షటర్లోకి రావద్దని నేను పోతే షటర్ వేసుకుంటుండు. వాళ్ళకి తాళం చేయించిపోతుండు, తాళం వేసి మరి వాళ్ళ గ్యాసులు పెట్టుకుంటుండు, వాళ్ళ సామాన్లు పెట్టుకుంటుండు. కానీ నేను పోవద్దంట అందులోకి. ఇది విశ్వాసం. అమ్మా నువ్వు లేకపోతే చచ్చిపోతుండేనమ్మా నేను, నువ్వు 4 ఏళ్ళమ్మా నా బట్టలు పిండినవమ్మా, నాకు అన్నం పెట్టినవమ్మా, ఎన్నెన్ని మాటలు ఇప్పుడు రివర్స్ అయినాయి. అవి ఎక్కడిదో మాదిగలని చదివచ్చింది, ఇంట్లో కూర్చుంది, నా కొడుకు మీద కంటెంట్ ఇచ్చింది, వాని ఇల్లు ఆగం చేద్దామని చూసింది. ఇగో ఇట్లా మరి ఇప్పుడు ఈ అందరు కలిసి నా జీవితం, నా బిడ్డ జీవితం ఆగం చేస్తలేరు అంటే రివర్స్ మళ్ళీ నాకంటూరు. ఏమని అందామా ఒక్కటయ్యి ఎక్కడిదో మాదిగలని చదివచ్చింది. ఇక గణేష్కి ఇష్టం వచ్చి నేర్పుతారు. మేమేమన్నా ముందు నీ భార్య ఇట్లా తిట్టింది, అట్లా తిట్టింది. ఇక ఆయన ఇంట్లోకి వచ్చి నువ్వేమో అన్నావంట, ఎందుకు అన్నావు అట్లా, వాళ్ళు ఏమని అంటురా నిన్నను ఉల్టామండి. చెప్పినా వినడు. ఇట్లా సంగతి గణేష్ ఇట్లా అయింది అంటే కూడా వినడు. వాళ్ళు అది లంజ అని తిడితేనే నేను తిట్టినా అంటే కూడా వినడు ఆయన. ఆమె అది తిడితే గమ్మునుండు. ముసలోడు ఏమంటాడు, కొన్ని సబర్ చేసుకోవాలా, కొన్ని సబర్ చేసుకుంటే ఇంటికి పెద్ద కోడలు కాబట్టి సబర్ చేసుకుంటే ముందరికి ఫ్యూచర్, లేకపోతే లేదంటే ఏమన్నట్టు అంటే లంచ్ అన్నది ఇట్లా పడాలా. మాది అది ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి ఏం దక్కనియొద్దు, ఇదంతా మనదే. పొత్తుల సామాన్ అయితే ఒక్కటి కూడా మాకు రానియలే, మొత్తం అదే తీసుకుంది. ఏమనంటే రెండో పెళ్ళి అది ఉంటుందో పోతుందో. పొత్తుల సామాన్ కానీ అంత ఇది చేసిరంటే ఈ బాత్రూంలో కానీ ఇక్కడ నుంచి నడవద్దు, ఆ నుంచి నడవద్దు, ఇది మా నల్ల, నేనే ఇంటి కోడల్ని అని మాట్లాడుతుందంటే ఇంకా నా బిడ్డని రేపు నా బిడ్డ పరిస్థితి ఏంది, ఏం చేద్దాం అనుకుంటుందో అది. మరి నాకు వాడు అది కలిసి చుట్టాలందరూ వాళ్ళకే సపోర్ట్ ఉన్నారు. వీళ్ళ చుట్టాలంతా క్యాస్ట్ ఫీలింగ్తో కొందరేమో దానికేంది ఇది చేసేది, అది ఎక్కడిదో ఏమో, మనం ఒకటే అన్నట్టు అందరూ మస్తు మంది సపోర్ట్ ఉన్నారు. అందుకే అస్సలు ఇద్దరు ఆగుతలేరు. వాళ్ళ లాస్ట్కి నా బిడ్డని నన్ను ఏం చేస్తాడో ఏమో, నా భర్తని నాకు కాకుండా చేస్తారు. ప్రతి ఒక్కటి దిగమింగుకొని ఉంటున్నా నేను. చిన్న పిల్ల 2 సంవత్సరాలు ఉంది, 2 రోజుల పాప నుంచి ఇప్పటి వరకు నేను ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నో నాకే తెలుసు. ఆ పాప నెల పిల్ల ఉంది, అరే ఈడ గ్యాసులు నింపకరా, ఈడ మస్తు వాసన వస్తుంది అంటే కూడా వాడు కావాలనే నింపుడు. వాడు అట్లా 18 నెలలు చేస్తేనే నేను పోలీసులో కంప్లైంట్ ఇచ్చిన.
సార్ ఎంతమంది చెప్పినా ఇంటి కూడా పెద్ద మనిషితో చెప్పిపిస్తే కూడా వాడు ఇంటలేడు. ఈయనప్పుడు ఏం చేస్తాం? పోలీసులో పెట్టకపోతే ఇంకేడ పెడతాం? ఆ లాస్ట్కి ఆ పోలీసు వాళ్ళు కూడా తిన్నారు. తిని లాస్ట్కి ఎస్ఐ లోకల్ వాళ్ళు అంతే ఉన్నారు, అటు సిటీలో ఇచ్చినా అంతే ఉంది. పోలీసు వాళ్ళని ఎవ్వరిని నమ్మేటట్లేదు. వాడే అంటుండు మంచిగా. ఏ పోలీసు అని చెప్తావు చెప్పుకోపో. పో నీకు అలవాటే కదా, పో ఏ పోలీసు వాడు వస్తాడో చూస్తాను వాడే అనబట్టే. ఏ పోలీసు వానికి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలా? ఏదో నడుస్తుంది ఇక, దేవుడి మీద భారం వేసి నడిపిస్తున్నా. నా బిడ్డ ఫ్యూచర్ ఏందో నాదేందో నాకేం అర్థమవుతలేదు. వాడు ఇప్పుడే కాళ్ళతో ఇట్లా తంతుండు, కోపంగా ఇట్లా ముఖం అంతా ఇట్లా పెట్టుకొని తంతుండు. వాడు అది తన్నిండు షూలు వేరే వాళ్ళ పక్కన ఇంటి కాడ పడ్డాయి. ఆ లోపల ఆ పిల్ల ఎదుగుతుంటే వాళ్ళకి ఇట్లా అవుతుంది. పిల్ల బట్టలు వేస్తేనే ఓర్వక బట్టలు కట్ చేసిర్రు. అప్పటి నుంచి ఇంట్లోనే వేసుకున్నాను నేను బట్టలు. మొన్నటి నుంచి ఒక 1 మంత్ నుంచి వాళ్ళు వీళ్ళు ఎందుకమ్మా వేసుకొని బయట కూర్చో 2 గంటలు, మొత్తానికి ఇంట్లో వేసుకొని ఇల్లంతా ముక్క వాసన. ఆ పిల్ల చిన్న పిల్ల ఉంది, హెల్త్ ఖరాబ్ అవుతుంది అంటే బయట వేసుకొని ఒక 2 గంటలు కూర్చొని 2 గంటలు అట్లా పెట్టి గంటన్నర పెట్టి తీసి మళ్ళీ ఇంట్లో వేసుకుంటున్నా. లేకపోతే ఇంట్లో 4 మూలల తార్లు కట్టి ముక్క వాసన వచ్చిన వేసుకున్నా నేను బట్టలు. అంత నన్ను ఇది వేసిర్రు. బయట కూలర్ పెడితే కూడా కూలర్ మీద మొత్తం గ్రీన్ కలర్ నూనె చల్లిరు. ఈ గొడవలు చాలదు అన్నట్టు ఇంకా చెట్లకి అది పసుపు కుంకుమ చల్లుడు, కొబ్బరికాయలు పెట్టుడు, తాయితలు కట్టుడు, యంత్రాలు కట్టుడు చెట్లకి. ఇట్లా చేస్తానని వెళ్ళిపోతుందేమో అని అన్నీ అయినాయి, అన్నీ చేసేది. అది కూడా ఉంది, అది కూడా వీడియో పెట్టాలి ఒకటి. చెట్లకి కుంకుమ చల్లింది. ఆ చెట్ల కాడ కరెక్ట్ డోర్కి ఎదురుగా ఇంటెనక చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లలో కొబ్బరికాయ పెట్టిరు, నిమ్మకాయ వేసుడు, ఏందో అన్ని విధాలుగా భయపెట్టాలని చూసిరు. అని నేను దేనికి భయపడలే. ఇప్పటికైనా నేను భయపడతలే, ఎప్పటికైనా సచ్చేదే. ఇప్పటికైనా నాకు భయం లేదు. ఏంటంటే నా భర్తకు నాకు గొడవలు పెడుతురు. ముందే ఆయనకి హెల్త్ బాగుంటలేదు. ఆయనకేమన్నా అయిందంటే ఇక నేను ఇదంతా పోరాడి వేస్ట్ అవుతుంది. అట్లానే గమ్మున ఉంటున్నా. వాడది ఇంకా రెచ్చిపోతురు. ఇంకా చుట్టాలది ఇంకా పక్కన ఉన్నారు, వాళ్ళు చాలా సపోర్ట్ అయిపోయింది వాళ్ళది. ఇంకా అందుకే ఆగుతలేరు. ఇంకా ఇప్పుడు ఈ మధ్య మా మామయ్య సపోర్ట్ అయిపోయాడు. అందుకే చెప్పిన, చూడయ్యా 4 ఏండ్లు నేను పెట్టినా కదా, 4 ఏండ్లు వాళ్ళ కాడ తిన్నయ్యా. ఇంకా నువ్వు మాదిగా లంజేది, నా కొడుకు జీవితం ఆగం చేయనీకి వచ్చింది, నా చిన్న కొడుకు జీవితం ఆగం చేద్దామని చూసింది, పోలీసులకు ఇచ్చింది, గలీజ్ మాటలు. ఇంకా అవి విని నేనే షాక్ అయినా. ఇన్ని గలీజ్ మాటలు నన్ను తిట్టినావు అని అడిగితే నేనేం నేను తిట్టలేదని అంటుండే. తిట్టలేవా, నాకు అన్నీ తెలుసు నువ్వు ఏమేమి తిట్టినావు అని అంటే మళ్ళీ సపోర్ట్ చేస్తాడు, గమ్మునున్నాడు. అంటే మాదిగోళ్ళు అంటే నీకు అంత చిన్న చూపా, నీ ఇంట్లో పని చేస్తే చిన్న చూపా? ఎన్నిసార్లు మాదిగోళ్ళని నా ముంగట ఎంతమంది తిట్టిన వాళ్ళు లేరు వీళ్ళ దాంట్లో, మస్తు మంది తిట్టిరు. ఎందుకు నాకు కోపం రావాలి అట్లా? నేను నాకు కోపం రాకపోతుండే కానీ బాధ అనిపిస్తుండే. ఏంది ఇది, వీళ్ళు మాదిగోళ్ళ కంటే తక్కువ క్యాస్టే కదా, ఎందుకు మాదిగా ఎంతసేపు మాదిగోళ్ళు అడుక్కుంటారు, మాదిగోళ్ళు అట్లా మాదిగోళ్ళు ఇట్లా ఎందుకు అంటారు వీళ్ళు? నేను వీళ్ళందరి నోటి నుంచి చీ మాదిగది అని ఎందుకు అంటారు? అంటే ఆ మాదిగోళ్ళు అంతా ఇదైపోయారా వీళ్ళకి అని పెళ్ళైన కొత్తలో మస్తు బాధపడ్డా నేను. తర్వాత అదే ఇక నా కోపం వచ్చింది. తర్వాత ఫస్ట్లో బాధపడ్డా, తర్వాత కోపం వచ్చి మాదిగోడు అంటారు. మాదిగోడు ఇక గలీజ్ మాట అన్న నేను. మీకేమన్నా ఉచ్చబోసిండా, లేకపోతే మీ గలీజ్ మాటలు అంటే కొన్ని ఇక అప్పటి నుంచి నోర్లు జర బంద్ అయినాయి. లేకపోతే నా ముంగట్నే మాదిగోళ్ళు మాదిగది మస్తు తిడుతుండే.